రండి బాబు రండి తెలంగాణలో, రండి బాబు రండి. హైదరాబాద్లో ఉంటున్నారా, వరంగల్లో ఉంటున్నారా, కరీంనగర్లో ఉంటున్నారా, ఆదిలాబాద్లో ఉంటున్నారా, నిజామాబాద్లో ఉంటున్నారా, ఖమ్మంలో ఉంటున్నారా, ఎక్కడ ఉంటున్నారు? రండి బాబు రండి. హైదరాబాద్లో కలబడుతున్న నాలాలను కప్పేద్దాం, బిల్డింగులు లేపేద్దాం. అంతే. ఒక సామాన్యుడు నీతి నిజాయితీ నిబద్ధతతోని తెలంగాణ ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతూ తనకొచ్చే జీతంలో పూర్తి స్థాయిలో క్లారిటీగా ఉంటే వాళ్ళకి ఇల్లు పర్మిషన్ రావాలంటే అరిగోసా అబ్బబ్బబ్బా. ఆ గల్లీలుండే కార్పొరేటర్ వస్తాడు, అక్కడ ఉండే అధికారులు వస్తారు, రోడ్డు మీద ఇసుకపోతే పోలీసులు. నేను లైవ్లో చూసింది ఇక్కడే మా ఆఫీస్ పక్కనే రోడ్డు మీద వాళ్ళు ఒక ట్రాక్టర్లో 2 ట్రాక్టర్లు ఆఫ్ రోడ్డు కూడా కాదు, జస్ట్ రోడ్డు మీద నాకు తెలిసి ఒక ఆల్మోస్ట్ ఒక పగ్గంపెట్టులో సగం అంతా రోడ్డు మీద పడ్డది. కొద్దిగా పడ్డందుకు వచ్చిండు. ఎవరాయది లైవ్లో? ఎవరాయది? ఎవరు పోసిర్రు? ఏంది కథ? ఫోన్ చేయి. ఆయన ఎవరో 2000 ఇయ్యంగానే పోయిండు ఆయన. పోలీస్ జీవి వేసుకొని వచ్చిండు. ఆశ్చర్యం ఇది. నెల రోజులు ఏమైతా నేను చూసి అసలు షాక్ స్టన్ అయినా. ఏందన్నా ఎందుకు ఇచ్చినావు అంటే బెదిరిచ్చిర్రు. ఏ చూడు, నాలా పుడిచే బిల్డింగ్లు కట్టే రియాల్టర్లు అధికార పార్టీ నేతలు అధికారుల కుమ్మక్కు కోట్ల విలువ చేస్తే ఏది బుల్కాపూర్ భూముల కబ్జా అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం వెంచర్లు వేసిన పత్తాలేని నీటిపారుదల శాఖ ఫిర్యాదు రాలేదని తప్పించుకున్న హైడ్రా కళ్ళు కనిపించడం లేదా అంటున్న స్థానికులు. ఇక చూడు, ఇది నాలా కట్టిరు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్తారు. ఇగో నాలా అంటే మళ్ళీ మురికి నీళ్ళు పోయేది రయ్య, మళ్ళీ దీన్ని ఇంకో ఏదో అనుకోకుండా ఆ మురికి నీళ్ళు పోయేది. ఇక చూడు, నాలాల మీద కట్టిలు. వీళ్ళకి పర్మిషన్ ఎవడు ఇచ్చిండే? వాడు ఏమైనా తాగిండనే? ఈ లోకంలో లేడా? ఏమైనా మత్తులు ఉన్నాడా? మత్తులో చిత్తైండా? కాలే వాడి చేతికి అవినీతి మరకలంచినాయి. ఆ బద్మాష్ అధికారి ఎవడైతే ఉన్నాడో వాడిచ్చిన ఇలాంటివన్నీ. అదే సామాన్యులు నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తే కొంతమంది ఉంటారండి, వాళ్ళు ట్యాక్సులు కడతారు. నిజంగా చెప్తున్నా, ఏదో ఒక మా ఆఫీస్కి వచ్చారు లాస్ట్ ఇయర్. వాళ్ళు ఏదో ప్రభుత్వ శాఖలకు సంబంధించి మన టీచర్ ఉపాధ్యాయులుగా పనిచేసారంట. వాళ్ళు ఏదో ఇల్లు పర్మిషన్ సో దేనికోసమో అంటే రిటైర్డ్ అయిన వచ్చిన డబ్బులతోని ఇక్కడ జాగా తీసుకొని దానికోసం వస్తే అన్నీ కరెక్టే ఉన్నాయి. వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదు, కానీ అధికారికి లంచం ఇచ్చి ఇల్లు కట్టుకున్నారు. తప్పలేదట. మళ్ళీ నా ఆఫీస్ కాడకి వస్తేనే నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి చేత ఆయనకి ఎంతో కొంత ఇప్పించేసి పంపించిన. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన వాళ్ళకు నరకం చూపెడుతున్నారు. కానీ ఇక్కడ లుచ్చగాళ్లకు, లచ్చగాళ్లకు, బుచ్చిగాళ్లకు, ఔలేగాళ్లకు, బేవర్సగాళ్లకు మాత్రం పర్మిషన్లు ఇస్తున్నారు. మరి ఆ అధికారులు ఏమన్నా తాగి ఊగి సంతకాలు పెడుతున్నారా, లేక మా మత్తులో చిత్తవుతున్నారా? ఇట్లా పర్మిషన్ ఇచ్చినోని ఎట్లా కొట్టాలి తెలుసా? మా రేవంత్ రెడ్డి అంటాడు, నిజంగా రేవంత్ రెడ్డి తోపండి. అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్తే నిజాలు. షెట్టు కట్టేసి తొండలు సొరబెట్టాలంటాడు చూడు, గిసొంటలోకి పనికి వస్తుంది అన్నది. నువ్వు మర్చిపోయాను, సరే నీకు మర్చిపోయి అన్నవేమో, కానీ అది గిసొంటలోకి పనికి వస్తుంది. ఎవరైతే దీనికి పర్మిషన్లు ఇచ్చిలో ఈ లుచ్చాగలకు ఉంటుంది. నాలాల మీద ఇల్లు కట్టమని, లేదా ప్రభుత్వ భూములను కబ్జా చేయమని, ఇతరత్ర ఉంటుంది చూడు, గసొంటోళ్ళకి సంబంధించి వస్తుంది. ఇక ఇప్పుడు ఏం చేద్దాం మరి విని? పర్మిషన్ ఎవరు ఇచ్చిళ్ళు? మరి మా హైడ్రా ఎక్కడ? అరే మర్చిపోయినా సార్, రంగనాథ్ గారు ఏడున్నారు? ఇగో మీకు పెద్ద పని చెప్తున్నారు. రా ఉరికిరారు, జల్దీ రారు. ఇక రారి, కోట్ల విలువ చేసే భూములట కబ్జా అయినట్ట. రారి, మీ హైడ్రా ఉరికొచ్చి ఇప్పుడు ఇది గూల కొడుతుందో కాల పెడుతుందో ఏం చేస్తుందో దీన్ని కాపాడుతుందో మాకు తెలియదు. రారి, హైడ్రా. అరే మర్చిపోయినా అసలు రంగనాథ్ గారు ఉన్నాక ఎందుకు మనకు అంత ధీమా ఉండాలి? రంగనాథ్ గారు వచ్చారు. రంగనాథ్ గారు, మీరు చేసిన చాలా వెంచర్లు, మీరు చేసిన చాలా కార్యక్రమాలలో అన్నీ మళ్ళీ మూతపడుతూ వస్తున్నాయి. మీరు పోతాల్లో అడిగిపోయి సినిమా చూపెడతాలు, వచ్చేలోపు మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అక్కడ చాప్టర్. మరి ఏ అధికారి, ఏ ఆఫీసరు, ఏ రాజకీయ నాయకుని కలుతాడో తెలుస్తలేదు, కానీ మళ్ళీ క్లోజ్ అయిపోతున్న పరిస్థితులు కనబడతాయి. ఇక దాంతోపాటు రాజన్న